పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరుతోందా? పవన్ త్యాగాల పునాదులపై ఏపీ పునర్నిర్మాణం జరుగుతోందా? ఇప్పటికే కేంద్రం నుండి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో మరో అభయం అందిందా? విశాఖ ఉక్కుకు ఇక ముప్పు లేనట్లేనా? పవన్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? నిస్వార్థ సేవకుడిగా, ఏపీ రక్షకుడిగా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ చొరవతో ప్రైవేటీకరణకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్లేనా? విశాఖ స్టీల్ ప్లాంట్ కి పట్టిన ఏలినాటి శని వదిలిందా? ఇకపై దేశంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా ఎదిగేందుకు బీజం పడిందా? ఇదంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్యాగం, ముందు చూపు వల్లే సాధ్యమైందా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో గురువారం ఓ కీలక నిర్ణయం చోటు చేసుకుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడిపోయింది. భవిష్యత్తులో ఇక విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ అన్న మాటే వినిపించని రీతిలో వరుస ప్రకటనలు వెలువడ్డాయి. అంతేకాకుండా సంస్థను లాభాల బాట పట్టించేందుకు పకడ్బందీ చర్యలకు ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయి. ఈ పరిణామాలు ఇటీవలే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమికి బిగ్ బూస్ట్ లభించిందని చెప్పక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో లభించిన విజయం కంటే కూడా గురువారం నాటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన కూటమికి అధిక సంతోషాన్నిచ్చిందని చెప్పాలి. గురువారం ఏపీ పర్యటనకు వచ్చిన కుమారస్వామి కార్మిక సంఘాలతో పాటు ఇటు కంపెనీ అధికారులతో వేరువేరుగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ పునర్జీవం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూలంకషంగా చర్చించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపైన చర్చలు జరిగాయి. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీల తర్వాత అక్కడే మీడియా ముందుకొచ్చిన కుమారస్వామి కేంద్రం మాటను విస్పష్టంగా ప్రకటించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా కుమారస్వామి ప్రకటించారు. ప్రైవేటీకరణ మాటను పక్కన పెట్టడంతో పాటుగా కంపెనీకి పునర్జీవం దక్కేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేయించుకోవాల్సిన పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో కూడా సఫలం కావడంతో రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు, నిధులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తారని ఊహాగానాలు రాగా అవేమీ లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అయితే ఇటీవలే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీగా నిధులు కేటాయించిన కేంద్రం తాజాగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని పునర్నిర్మిస్తామని స్పష్టం చేసింది. దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆధారపడిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు చూపు, త్యాగం వల్లనే సాధ్యమైందని అంటున్నారు. విశాఖ ఈరోజు ఆర్థిక రాజధానిగా ఉంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు కావడం వల్లనే అన్నది అందరికీ తెలుసు. విశాఖ మినీ ఇండియాగా మారిన దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది విశాఖకు ఉపాధి కోసం, ఇతర వ్యాపారాల కోసం వచ్చినా ఆ ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్దే అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత మరిన్ని అనుబంధ సంస్థలు కూడా రావడంతో ఉపాధి అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది కేంద్ర బిందువుగా ఉంది. అది కనుక లేకపోయినా ప్రైవేటుపరమైన విశాఖ ఫ్యూచర్కి చాలా ఇబ్బంది. అందుకే ఆంధ్రుల సెంటిమెంట్గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి, ఏపీకి బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి కొత్త జీవితమే ప్రసాదించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రుల సెంటిమెంట్ గెలవడం వెనుక పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారని అంటున్నారు. మొత్తానికి విశాఖ ఉక్కు కర్మాగారం మీద కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తోందని చెప్పొచ్చు. భవిష్యత్తులో అన్ని సమస్యలు తీరి విశాఖ ఉక్కుకు మళ్లీ పూర్వ వైభవం దక్కాలని కూడా మనం కోరుకుందాం.